ఏపీ రాజకీయాల్లో విశాఖ భూములు హీట్ పుట్టిస్తున్నాయి. ఐటీ ముసుగులో రియల్ కంపెనీలకు భూములు దోచిపెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. విశాఖలో ఐటీతో పాటు అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టమ్ అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. ఇందుకు అవసరమైన మౌలిక వనరులను కల్పించేందుకు కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఐటీ కంపెనీల్ని ఆకర్షించేందుకు నామమాత్రపు ధరలకు భూములను కేటాయిస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు వరుసగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్, భవిష్యత్తులో చేపట్టే విస్తరణ ప్రణాళికల ఒప్పందాల ఆధారంగా కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటోంది కూటమి సర్కార్. టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలకు ల్యాండ్ ఆఫర్ చేయడం ద్వారా సక్సెస్ అయింది. అయితే తాజాగా కేబినెట్ రియల్ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న సంస్థలకు భూములు కేటాయించడంపై అభ్యంతరాలు తెరపైకొచ్చాయి. కపిల్, సత్వా సహా పలు సంస్థలకు ఐటీ ఆధారిత పెట్టుబడులుగా గుర్తిస్తూ ల్యాండ్ ఇవ్వడంపై వైసీపీ ఆరోపణలు చేసింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు విశాఖలో నామమాత్రపు ధరకు కేటాయింపులు చేయడం వెనుక క్విడ్ ప్రోకో ఉందనే అనుమానాలు లేవనెత్తింది. మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి సంస్థలకి మీరు కార్చౌకగా భూములు ఇచ్చారని అంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. క్విడ్ ప్రోకో ఉందనేటువంటి మా అనుమానం. కంచె చేను మేస్తుంది అన్నటువంటి సామెత చందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వీరికి కావాల్సినటువంటి సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో, వారి బినామీలు ఎవరైతే ఉన్నారో వారికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం, విశాఖపట్నంలో విలువైనటువంటి భూములన్నింటినీ కూడా కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. వైసీపీ ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నాయకత్వం సైకోల్లా వ్యవహరించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకుంటున్నారని ఎదురుదాడి మొదలెట్టింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ల్యాండ్ పాలసీని, ఇండస్ట్రియల్ పాలసీని ఎప్పుడు కూడా వైలేట్ చేయదు. ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీకి ఒక ల్యాండ్ అలాట్ చేస్తే ఆ ల్యాండ్కి వారు ఎంత పెట్టుబడి పెడతారు, ఎన్ని రోజుల్లో నిర్మాణం చేస్తారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఇది ఎన్ని రోజుల్లో జరుగుతుంది అనే ఇది తీసుకుంటారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ల్యాండ్ అలాట్ చేస్తారు. 10%, 20% ల్యాండ్ అలాట్ చేసి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది కూడా అవగాహన లేకుండా కేవలం ఆ పెట్టుబడులు రానివ్వకుండా చేయాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు చేయాలన్న ఆలోచనతో సైకిల్లా తయారయ్యారు. వైసీపీ ఆరోపణలు, టీడీపీ ఎదురుదాడి మధ్య వైజాగ్ ఐటీ భూ కేటాయింపుల వ్యవహారం హాట్ గా మారింది.